హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఏమొచ్చాయో తెలుగులో చూద్దాం. టైటిల్ చూసిన వెంటనే వీ హ్యావ్ టు ఐడెంటిఫై కీవర్డ్. మళ్ళీ ఆ కీవర్డ్ని మనం మన సిలబస్లో ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్ని డైమెన్షన్స్లో మనం ఇంటర్ కనెక్ట్ చేసుకోగలిగితే అన్ని డైమెన్షన్స్లో ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ లాస్ట్లో మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా చూపిస్తానమాట. సో దట్ యూ విల్ బి గెటింగ్ అవేర్డ్ అనమాట. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దట్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ హౌ టు రీడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? 13 కిల్డ్ ఇన్ ఎక్స్ప్లోజన్ ఎట్ ఫైర్ వర్క్స్ యూనిట్ సెటప్ ఫర్ త్రిశూర్ పూరం ఫెస్టివల్. త్రిశూర్లో ఒక ఫెస్టివల్ ప్లాన్ చేశారు, దాని పేరే పూరం ఫెస్టివల్ అనమాట. అండ్ ఆ ఫెస్టివల్ కోసం ఫైర్ వర్క్స్ యూనిట్ని అక్కడ సెటప్ చేశారు. ఆ సెటప్లో ఇప్పుడు ఎక్స్ప్లోషన్ బ్లాస్ట్ అనేది జరిగిందనమాట. అండ్ ఆ బ్లాస్ట్లో అరౌండ్ 13 పీపుల్ చనిపోవడం జరిగింది. అండ్ నిన్న మొన్న కూడా మనం కొన్ని ఆర్టికల్స్ చదువుకున్నాం, ఏంటంటే ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో ఎక్స్ప్లోజన్స్ ఇన్ తమిళనాడు స్టేట్ అని చెప్పి. సేమ్ అదే మళ్ళీ ఇక్కడ చదువుకుంటారు. సో మీరు చూసుకునేది ఏంటి అంటే అసలు ఎందుకు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి, రీజన్స్ ఏంటి, ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి. అండ్ రీసెంట్గా మనం చదువుకున్నాము ఆల్రెడీ గవర్నమెంట్ ఏమేమి తీసుకొచ్చింది జాగ్రత్తలు అండ్ మెషర్స్ అని. అండ్ దాంతోపాటు అడిషనల్గా మనం ఏం మెషర్స్ తీసుకోవాలో కూడా క్లియర్గా చదువుకున్నాం కదా. సేమ్ అదే టాపిక్. ఈ టాపిక్ ఇట్ ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఫ్రీక్వెంట్గా మనకి యాక్సిడెంట్స్ ఫైర్ వర్కర్ యూనిట్లో యాక్సిడెంట్స్ అనేవి న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి ఫర్ షూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో 10 మార్కర్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్ అండి. ఓకే, అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది? ప్యానెల్ ఫార్మ్డ్ బై లోక్సభ స్పీకర్ రివ్యూస్ డిస్క్వాలిఫికేషన్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా ఎట్ పూరి మీట్. ఈ ఆర్టికల్లో చూసినట్లయితే కీవర్డ్ ఫస్ట్ మనకు కనిపించేది యాంటీ డిఫెక్షన్ లా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు ఒక ప్యానెల్ని ఫామ్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే లోక్సభ స్పీకర్ ఏం చేశారు అంటే ఒక ప్యానెల్ని క్రియేట్ చేశారు. ఆ ప్యానెల్ ఏం చేస్తుంది అంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి వాళ్ళు డిస్కషన్స్ అండ్ రివ్యూస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. దీని మీద మీకు డైరెక్ట్గా ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ థీమ్ ఆఫ్ యూపీఎస్సీ అనొచ్చు. సో ఇప్పటి వరకు అరౌండ్ 5 to 6 టైమ్స్ మీరు యాంటీ డిఫెక్షన్ లా మీద క్వశ్చన్ చూస్తారు. అండ్ ఈవెన్ రీసెంట్గా 2024 అండ్ 2025లో కూడా యాంటీ డిఫెక్షన్ లా మీద క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి కూడా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్. ఎందుకంటే ఒక ప్యానెల్ని పెట్టి మరీ దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అన్నట్లయితే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత పెద్ద ప్రాబ్లం లాగా మారిందో ఈ యాంటీ డిఫెక్షన్ లా. సో అందుకనే ఒక ప్యానెల్ని పెట్టి మరీ వారు రివ్యూ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు నో అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఇది మన జిఎస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఈవెన్ క్వశ్చన్ కూడా చూపిస్తాను ఎలా అడుగుతారని చెప్పి లాస్ట్లో. సో అంటిల్ దెన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ అసలు యాంటీ డిఫెక్షన్ లా ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. యాంటీ డిఫెక్షన్ లా అంటే సింపుల్గా మనకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. ఎలక్షన్స్లో ఏమవుతుంది, ఒక పర్సన్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి విన్ అయ్యాడు ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత అతను ఆ పొలిటికల్ పార్టీని విడిచిపెట్టి వేరే పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అయితే ఏమవుతుంది, ఫర్ షూర్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది కదా. ఆ ఇన్స్టెబిలిటీని ఆపడానికే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొచ్చారు. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మన కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా లేదు, కానీ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఎక్కడ యాడ్ చేశారు అంటే Schedule 10 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి ఉంటుంది. సో ఇది ఏం చెప్తుంది అంటే ఒక పర్సన్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవ్వకుండా కాపాడేదే ఈ యాంటీ డిఫెక్షన్ లా. సో దీని కింద మనం కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఏ టైంలో మనం యాంటీ డిఫెక్షన్ అనేది ఉంటుంది, అండ్ ఎవరు ఫర్ షూర్ ఫైనలైజ్ చేస్తారు ఆ పర్సన్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్ళిపోయారు, డిస్క్వాలిఫై అవుతారు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనమాట. సో వాళ్ళకి చాలా పెద్ద రోల్ అనేది ఉంటుంది. సో దాని మీద అయితే యూపీఎస్సీ క్వశ్చన్ అయితే అడిగింది. ఒక్కసారి దాని గురించి బేసిక్స్ అయితే చూద్దాం.
సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఒక కమిటీ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని లోక్సభ స్పీకర్ అయితే కాన్స్టిట్యూట్ చేశారు. అండ్ ఈ ప్యానెల్ ఏం చేస్తుంది అంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ఎలా డిస్క్వాలిఫై చేస్తున్నారు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అని చెప్పి ఈ వీటి గురించి అంతా రివ్యూ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇది రివ్యూ అయితే చేస్తుంది, కానీ ఇక ఫైనల్ రిపోర్ట్ అయితే రాలేదు. ఫైనల్ రిపోర్ట్ వస్తే ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే ఎవరి ప్యానెల్ పెట్టారు, లోక్సభ స్పీకర్ కదా, లోక్సభ స్పీకర్కి ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్గా అసలు ఈ ప్యానెల్ ఏం చెప్పిందో అని చెప్పి మనం చూద్దాము. కాకపోతే ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది, అందుకే ఇప్పుడు వీళ్ళు ఈ ప్యానెల్ని పెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏంటో చూసుకున్న తర్వాత నేను ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది రివ్యూ ఎందుకు చేస్తున్నారు అని. ఫస్ట్ వచ్చేసి అసలు ఎందుకు ఈ ఒక్క ప్యానెల్ని పెట్టారు అంటే ఫ్రీక్వెంట్గా డిలేస్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, ఒక పర్సన్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి మారినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. అది డిస్క్వాలిఫైని ఫైనల్ అథారిటీ ఎవరి చేతిలో ఉంటుంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది, ఎగ్జాంపుల్ స్పీకర్. కానీ ఎంత టైంలో చెప్పాలి అనేది మాత్రం ఎక్కడ రాసలేదు, దానివల్ల ఫ్రీక్వెంట్గా డిలే అవుతూ ఉంటుంది. అండ్ చాలా సార్లు పార్టీస్ ఏం చెప్తాయంటే స్పీకర్ అనేవారు ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు, ప్రాపర్గా ఈక్వల్గా అందరినీ చూడట్లేదు, దర్ ఇస్ పార్టీజాన్షిప్ అంటే ఒకవైపే చూపిస్తున్నారు, నెపోటిజం కూడా చూపిస్తున్నారు అని చెప్పి చాలా పొలిటికల్ పార్టీస్ అయితే ఆరోపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చాలా కేసెస్లో ఈవెన్ తెలంగాణ, మణిపూర్, మహారాష్ట్ర అక్కడ స్పీకర్ అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి చాలా సార్లు బయాస్ అనేది చూపిస్తున్నారు ఒక పొలిటికల్ పార్టీకి అని చెప్పి చాలా అలిగేషన్స్ అయితే ఉన్నాయి. అందుకే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని రీఫార్మ్స్ అనేది తీసుకురావాలి అని చెప్పి చాలా పొలిటికల్ పార్టీస్ అయితే ఆర్గ్యూ చేస్తున్నాయి. అండ్ అంతేకాదు రీసెంట్గా స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం ప్రకాష్ బిర్లా మీద కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి, ఏంటంటే ప్రాపర్గా చేయట్లేదు అని చెప్పి. అండ్ ఈవెన్ రిమూవల్ ఆఫ్ స్పీకర్ మోషన్ కూడా న్యూస్లో ఉంది కదా. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, అలాగే స్టాట్యుటరీ మెకానిజం అండ్ ప్రొసీజరల్ ఇష్యూస్, అలాగే ఈ లాని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ ప్యానెల్కి ఈ వర్క్ అయితే అప్పగించడం జరిగింది. అండ్ ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ ప్యానెల్ ఏంటి, ఫస్ట్ వచ్చేసి దే హ్యావ్ టు అడ్రస్ ఎవాల్వింగ్ పొలిటికల్ డైనమిక్స్. పాలిటిక్స్లో చేంజెస్ వస్తూనే ఉంటాయి, ఆ డైనమిక్స్ని అడ్రస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈవెన్ డిఫెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి, ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఒక పొలిటికల్ పార్టీకి మారుతూ ఉన్నారు, అలాంటి ఇష్యూస్ని ప్రాపర్గా అడ్రస్ చేయాలి. అండ్ ఈవెన్ ట్రాన్స్పరెన్సీ అనేది ఈ సిస్టంలో మెయింటైన్ చేయాలి అని చెప్పి ఈ ప్యానెల్ యొక్క మేజర్ ఎయిమ్ అని చెప్పచ్చు. ఇఫ్ యూ సీ అబౌట్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా, ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. 1985లో 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దీన్ని మన కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ యూపీఎస్సీ క్వశ్చన్ అడిగితే మాత్రం దీని మీద చాలా సార్లు ఫోకస్ చేసింది. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ స్టేట్మెంట్ ఇస్తుంది. నో, ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. కాకపోతే దీన్ని 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1985లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ద ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటి అంటే పొలిటికల్ డిఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఒక పార్టీ నుంచి ఒక పొలిటికల్ పార్టీకి షిఫ్ట్ అవ్వడాన్ని స్టాప్ చేయడానికి ఇది తీసుకురావడం జరిగింది. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే పొలిటికల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి, అలాగే గవర్నమెంట్ టాప్లింగ్ని, అలాగే హార్స్ ట్రేడింగ్ని అలాంటివి కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారనమాట. అండ్ అంతేకాకుండా పార్టీ యొక్క డిసిప్లిన్ని మెయింటైన్ కూడా చేస్తుంది వయా పార్టీ విప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ అలౌ మెర్జర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వితౌట్ డిస్క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఉంది, అదేంటంటే 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. అలాగే మనం ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చూసుకోవాలి, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది ఏం చేసింది అంటే ఇంతకుముందు పొలిటికల్ పార్టీ స్ప్లిట్ అయ్యి 1/3 మెంబర్స్ ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతే అది డిస్క్వాలిఫికేషన్గా పరిగణించలేదు. కానీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్ప్లిట్ కాదు, మెర్జర్ అయి ఉండాలి అని చెప్పారు.
ఈ మర్జర్లో ఏంటంటే 2/3 ఆఫ్ పార్టీ అనేది బ్రేకప్ అయి ఇంకొక పొలిటికల్ పార్టీతో మెజర్ అయితేనే అది డిస్క్వాలిఫికేషన్లోకి రాదు అన్నారు. ఇంతకుముందు ఏమో 1/3 పీపుల్ స్ప్లిట్ అయ్యేసి వేరే పొలిటికల్ పార్టీలోకి వెళ్తే డిఫెక్షన్ కాదు అన్నారు. కానీ ఈ అమెండ్మెంట్ తర్వాత మరికొంత సేఫ్ గార్డ్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు 1/3 కాదు 2/3 మెంబర్స్ అనే వాళ్ళు మెర్జ్ అవ్వాల్సి ఉంటుంది ఇంకొక పొలిటికల్ పార్టీకి, అప్పుడే డిస్క్వాలిఫికేషన్ ఉండదు అని చెప్పి ఈ యొక్క అమెండ్మెంట్లో చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇట్ విల్ అలౌస్ మెర్జర్ నాట్ స్ప్లిట్ అని చెప్పి, దాని మీద కూడా మీకు స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అసలు ఎలాంటి గ్రౌండ్స్ పైన మనం డిస్క్వాలిఫికేషన్ చేస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ నుంచి విన్ అయిన క్యాండిడేట్ అనుకోండి. సో నేను వాలంటరీగా ఆ పొలిటికల్ పార్టీని విడిచిపెట్టి వేరే పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే ఐ విల్ బి డిస్క్వాలిఫైడ్ అండర్ దిస్ యాంటీ డిఫెక్షన్ లా. అంటే వాలంటరీగా నాకంతటా నేను ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్తున్నాను అంటే డిస్క్వాలిఫికేషన్ అవుతుంది, వాలంటరీలీ గివింగ్ అప్ పార్టీ మెంబర్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పొలిటికల్ పార్టీకి ఒక విప్ అనేది ఉంటుంది. విప్ అంటే ఏంటంటే ఒక మెంబర్ చెప్తారు వీ హ్యావ్ టు ఓట్ అగేన్స్ట్ ఆర్ ఓట్ ఇన్ ద ఫేవర్ అని చెప్పి. సో పొలిటికల్ పార్టీ విప్ ఏం చెప్పింది, నన్ను ఓట్ ఫేవర్గా చేయమని చెప్పింది, కానీ నాకు నచ్చక నేను ఓట్ అగేన్స్ట్గా చేశాను. సో అలా మన విప్ని ఫాలో అవ్వకుంటే కూడా డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. దట్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నేను ఇండిపెండెంట్గా నేను ఎలెక్ట్ అయ్యాను. ఇండిపెండెంట్గా ఎలెక్ట్ అయిన తర్వాత నేను ఏ పొలిటికల్ పార్టీ జాయిన్ అయినా కూడా ఐ విల్ బి డిస్క్వాలిఫైడ్. దట్ ఇస్ ద థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నేను నామినేటెడ్ మెంబర్కి ఒక చాయిస్ ఉంటుంది. ఏంటంటే నామినేట్ అయిన తర్వాత 6 months లోపు ఏదైనా పొలిటికల్ పార్టీ నేను జాయిన్ అవ్వచ్చు. కానీ 6 months తర్వాత నేను ఏ పొలిటికల్ పార్టీ అయినా జాయిన్ అయినట్లయితే అండర్ ది 6th schedule ఐ కెన్ బి డిస్క్వాలిఫైడ్ అనమాట. సో అలా 4 ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. వాలంటరీగా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకొక పొలిటికల్ పార్టీకి వెళ్ళినప్పుడు, సెకండ్ వచ్చేసి విప్ అనేది ఫాలో అవ్వనప్పుడు, థర్డ్ అయితే ఇండిపెండెంట్ మెంబర్ ఎప్పుడు ఏ పార్టీని జాయిన్ అవ్వకూడదు, జాయిన్ అవుతే డిస్క్వాలిఫై అవుతారు. నామినేటెడ్ మెంబర్కి మాత్రం 6 months ఆఫ్ టైం ఉంటుంది. ఆ 6 monthsలో ఏ పొలిటికల్ పార్టీ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్టర్ 6 months జాయిన్ అయినట్లయితే ఈ యాక్ట్ ప్రకారం డిస్క్వాలిఫై అనేది అవుతారు. ఓకే, అండ్ ఈ యొక్క యాక్ట్ కింద కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెర్జర్ అనమాట. 2/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ ఇఫ్ దే ఆర్ జాయినింగ్ విత్ అనదర్ పొలిటికల్ పార్టీ దాన్ని మెర్జర్ అంటారు. ఆ మెర్జర్ మాత్రం ఈ డిస్క్వాలిఫికేషన్ కింద రాదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైర్మన్ కానీ స్పీకర్ కానీ డెప్యూటీ చైర్మన్ కానీ రిజైన్ చేసి పొలిటికల్ పార్టీ, అంటే నార్మల్గా మనకి స్పీకర్, చైర్మన్ డెప్యూటీ చైర్మన్ మనం చూసుకున్నట్లయితే ఈ స్పీకర్, చైర్మన్ ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మన హౌస్లో. ఇన్ కేస్ ఆ పొలిటికల్ పార్టీ నుంచి ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఒకరు ఎలెక్ట్ అయ్యారు స్పీకర్కి, డెప్యూటీ చైర్మన్ చైర్మన్ అయినప్పుడు కంపల్సరీ వాళ్ళ పొలిటికల్ పార్టీకి రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ టు యాక్ట్ న్యూట్రల్, ఇంపార్షియల్ కాబట్టి. ఆ టైంలో కూడా మనకి ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది అప్లై అవ్వదు అని ఇక్కడ చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ రోల్ ఏంటి, అసలు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క రోల్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇన్ కేస్ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ లా కింద వస్తారా లేదా అని చెప్పి. ఓకే, ఎవరి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే స్పీకర్ అలాగే చైర్మన్ అనమాట. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ డెసిషన్ తీసుకున్నా కూడా స్పీకర్ చైర్మన్ దాట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. అండ్ కోర్ట్ ఏం చెప్తే అది ఫైనల్ కిందనే పరిగణిస్తామన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సిందనమాట. ఓకే, సో ఇది ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా గురించి. అండ్ దీని మీద మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్, ఎందుకంటే చాలాసార్లు యూపీఎస్సీ దీని మీద అయితే క్వశ్చన్ అడిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూస్తున్నట్లయితే యూ కెన్ సీ వన్ బ్యూటిఫుల్ యానిమల్, దట్ ఇస్ చింపాంజీ. ఏదో పాపం సమ్మర్ కదా వాటర్ మెలన్ తింటుంది. సో ఇక్కడ ఈ ఇమేజ్ కింద చూసినట్లయితే దే రోట్ సంథింగ్. అది ఏంటి అంటే ఆన్ ఈవ్ ఆఫ్ ఎర్త్ డే a chimpanzee relishes a slice of watermelon while holding a snack packet discarded by visitor at Indira Gandhi Zoological Park, Visakhapatnam. మనం నిన్ననే ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ గురించి చదువుకున్నాం. ఎందుకు, రీజన్ ఏంటి, బ్లాక్ ప్యాంథర్ 40 years తర్వాత మళ్ళీ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. దానివల్ల టూరిజం, ఎస్పెషలీ
అక్కడికి చాలా మంది అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అదేంటిది లైక్ ఎకానమీ కూడా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చదువుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకున్నట్లయితే పాపం చింపాంజీనేమో నోట్లో వాటర్ మిలన్ పెట్టుకొని తింటుంది, అండ్ ఇంకో చేతిలో చూసుకున్నట్లయితే చిప్స్ ప్యాకెట్ ఉంది. చిప్స్ ప్యాకెట్ ఇస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ కదా. సో ఇలా ఈ జంతువులు ఇలా ప్లాస్టిక్ ని తింటున్నట్లయితే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హార్మ్ఫుల్ ఫర్ దేర్ డైజెస్టివ్ ట్రాక్ట్. అవంతా అసలు డైజెస్ట్ అవ్వదు, ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్, కాబట్టి ఇట్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూపిస్తూ వాళ్ళు ఏం చెప్పారు అంటే ప్రతి సంవత్సరం April 22nd మనం ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి ఈ యొక్క ఎర్త్ డే గురించి అండ్ ఈ ఇమేజ్ చింపాంజీ పట్టుకున్న చిప్స్ ప్యాకెట్ని లింక్ చేసుకుంటూ వాళ్ళు ఎర్త్ డే గురించి చెప్పారనమాట. సో ఇలాంటి ఏమైనా డేస్ అనేవి మనం సెలబ్రేట్ చేసుకున్నట్లయితే ఫర్ షూర్ దాని మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ అండ్ జిఎస్ పేపర్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎర్త్ డే గురించి చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం April 22nd మనం ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ ఎర్త్ డే దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ అనేది చేస్తుంది. ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం సెలబ్రేట్ చేసుకోవడం అంటే 1970s స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ టైంలో అరౌండ్ 1 billion పీపుల్, అండ్ ఇప్పుడైతే 1 billion పీపుల్ అరౌండ్ 193 కంట్రీస్ నుంచి అయితే మనం మొబిలైజ్ చేసామన్నమాట. అండ్ ఈసారి 2026 థీమ్ చాలాసార్లు యూపీఎస్సీ ఇలాంటి డేస్ ఇచ్చినప్పుడు ఆర్ సమ్మిట్స్ ఇచ్చినప్పుడు ఈ ఇయర్ థీమ్ ఏంటి అని కూడా ఫర్ షూర్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ 2026 థీమ్ వచ్చేసి అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్ అనమాట. అది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అని చెప్పి ఈ 2026 ఎర్త్ డే థీమ్ అవర్ పవర్ అవర్ ప్లానెట్ అని. ఓకే, ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఈ ఎర్త్ డేని ఎవరు స్టార్ట్ చేశారు అంటే యుఎస్ సెనేటర్, అతని పేరు గేలార్డ్ నెల్సన్. ఎందుకు అంటే అప్పుడు 1969 ఆ టైంలో ఆయిల్ స్పిల్ అనేది యుఎస్లో జరిగింది. దానివల్ల చాలా చాలా ఇంపాక్ట్ అయితే ఎన్వైరన్మెంట్ మీద ఉంది. సో అందుకని 1970s ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ టైంలో ఏంటి ఆయిల్ స్పిల్ అయిన తర్వాత ఎర్త్ డే అనేది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా లాస్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ లాస్ ఏంటి అంటే యుఎస్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని క్రియేట్ చేశారు. దాంతోపాటు క్లీన్ ఎయిర్ యాక్ట్, క్లీన్ వాటర్ యాక్ట్, ఎండేంజర్డ్ స్పీసీస్ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత మోడర్న్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ మూవ్మెంట్ అనేది అక్రాస్ ద గ్లోబ్ స్టార్ట్ అయింది. అండ్ దే స్టార్టెడ్ రియలైజింగ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫ్రమ్ 1970s. అండ్ ఈ ఎర్త్ డేస్ లైక్ సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి చాలా ఆర్గనైజేషన్స్ ఆర్ హెల్పింగ్ అవుట్. ఫస్ట్ వచ్చేసి మనకి earthday.org ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే గ్లోబల్గా కూడా ఈ యొక్క ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ఎ కోఆర్డినేటర్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ కండక్టింగ్ సమ్ క్యాంపెయిన్స్ ఎక్సెట్రా. అండ్ మనకి UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ దిస్ 1972 అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీ, కెనియా. It will be also supporting for the celebrations of Earth Day. And next it is UNFCCC, United Nations Framework Convention on Climate Change kuda it will be helping, and it endorsed Paris Climate Change and Paris Climate Agreement. So ila different organizations are backing behind this Earth Day అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్లో మనం చూడాల్సింది ఏంటి, ఎందుకు ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చూసినట్లయితే మన ఎన్వైరన్మెంట్కి చాలా చాలా థ్రెట్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషలీ ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అనమాట. క్లైమేట్ చేంజ్ వచ్చేసి 1.5 degrees సెంటిగ్రేడ్ అనేది బ్రీచ్ అవుతూ వస్తుంది. అండ్ ఎస్పెషలీ మనకి ఏంటి అన్నట్లయితే మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనం రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ వార్మింగ్ ఓవరాల్గా ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. దాంతోపాటు మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అవుతాయి. చాలా అనిమల్స్ దే కెన్ నాట్ సర్వైవ్ అనమాట. సో అది కూడా వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోడైవర్సిటీ లాస్ అయితే అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 11 million tons ఆఫ్ ప్లాస్టిక్ అనేది ఓషన్స్లోకి వెళ్ళి అక్కడ జమ అవుతుంది అనమాట. అండ్ దానివల్ల అక్వాటిక్ అనిమల్స్కి సీరియస్ ప్రాబ్లం అనేది పోజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా 19 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ని ఆల్రెడీ బ్యాన్ చేసింది.
అయినప్పటికీ కూడా మనం ప్లాస్టిక్ కంట్రోల్ని ప్లాస్టిక్ యూసేజ్ ఆర్ కంట్రోల్ని తగ్గించలేకపోతున్నామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాటర్ స్ట్రెస్ అనే ప్రాబ్లం కూడా ఉంది. ఎస్పెషల్లీ నీతి ఆయోగ్ ఏం చేసిందంటే కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ని తీసుకొచ్చింది. అండ్ ఈవెన్ వాటర్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీఫారెస్ట్రేషన్ కూడా మనకి చాలా పెద్ద ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సాయిల్ డిగ్రేడేషన్. ఆల్రెడీ 30% ఆఫ్ ఇండియన్ సాయిల్ అనేది డిగ్రేడ్ అయిందని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎన్వైర్న్మెంట్ మీద ఫోకస్ చేయలేదు అంటే వీ కెన్ నాట్ అడ్రస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గువాహటి హైకోర్ట్ ఆర్డర్స్ అస్సాం గవర్నమెంట్ టు స్టాప్ బఫెల్లో ఫైట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ బఫెల్లో ఫైట్స్ గురించి. నార్మల్గా మనకి ఎంటర్టైన్మెంట్ కోసం యానిమల్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాక్ ఫైట్స్ చూసే ఉంటారు, కంబాలా, జల్లికట్టు, అలా యానిమల్స్ని యూజ్ చేసేసి మనం వీఆర్ కండక్టింగ్ సమ్ థింగ్స్. అండ్ ఈవెన్ నిన్న క్లాస్లో కూడా మనం చూసాము ఏంటి ఎలిఫెంట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ బొంగలి బీహు అని చెప్పి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అస్సాం గురించి చెప్తుంది. అస్సాంలో జరిగే బుల్ ఫైట్స్, దీని యొక్క పేరు వచ్చేసి మోజూజ్. వెరీ ఇంపార్టెంట్, మోజూజ్. సో మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రీసెంట్లీ మోజూజ్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ABCD ఆప్షన్స్ ఇస్తారు. సో ఇట్ ఈస్ బఫెల్లో ఫైట్స్ అనమాట. ఎక్కడ చేస్తారు? అస్సాంలో చేస్తారు. అస్సాంలో ఫేమస్ ట్రైబల్ ఫెస్టివల్ ఏంటి? బిహు కదా. సో మనం మొన్న ఆర్టికల్స్లో కూడా బొంగలి బిహు గురించి చూసాం. అండ్ బొంగలి బిహుతో పాటు మనకి 3 రకాల బిహు ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు అస్సాంలో అని తెలుసు. అందులో ఫేమస్ ఏంటంటే మాఘ్ బిహు. మాఘ మాసం అంటే నార్మల్గా జనవరి అండ్ ఫిబ్రవరిలో వచ్చే మంత్లో వాళ్ళు బిహుని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ మాఘ్ బిహులో వాళ్ళు ఒక ఈవెంట్ ఏం చేస్తారు అంటే బుల్ ఫైట్స్ని కూడా కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి బిహు అంటే మాఘ్ బిహు అలాగే బఫెల్లో ఫైట్ రెండిటికి సంబంధించి ఉంది. సో ఇక్కడ ఏం చెప్తుంది టైటిల్ అన్నట్లయితే గువాహటి హైకోర్ట్ ఏం చెప్పింది అంటే బ్యాన్ బఫెల్లో ఫైట్స్ అని చెప్పింది. ఇది అర్థం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బుల్ ఫైట్స్ ఆర్ బఫెల్లో ఫైట్స్ గురించి తెలియాలి, ఆ యొక్క ఈవెంట్ గురించి. దాని తర్వాత రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ చేసిన పని ఏంటో తెలియాలి. దాని తర్వాత ఇప్పుడు గువాహటి హైకోర్టు ఏం చెప్పిందో ఆర్డర్లో చూద్దాం. అప్పుడైతేనే మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మోజూజ్ అనేది బఫెల్లో ఫైట్. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 30th అస్సాం అహోమ్ కింగ్, అతని పేరు స్వార్గడియో రుద్ర సింహ. ఇతను 200 సంవత్సరాల క్రితం ఈ స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు అస్సాంలో. సో మీకు దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. 200 years కాబట్టి యూపీఎస్లో 100 years బ్యాక్, ఈవెన్ 75 years, 50 years, 150 years, 200 అలా అడిగే ఛాన్స్ ఉంది. ఈసారి 200 years ఏమేమి జరిగింది అంటే ఇదొక బుల్ ఫైట్ మోజూజ్. అండ్ సెకండ్ వచ్చేసి జ్యోతి బాపులే. సో హిస్టరీలో జ్యోతి బాపులే గురించి మీకు క్వశ్చన్ ఛాన్సెస్ 100కి 100% ఉంది ఈసారి. సో అలా యూ కెన్ ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ థీమ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 200 సంవత్సరాల ముందు అహోమ్ కింగ్, అతని పేరు స్వర్గాడియో రుద్ర సిన్హా, ఇతను ఈ స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్పోర్ట్ని ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఆడతారు అంటే లైక్ మాఘ్ బిహు అప్పుడు ఆడతారు. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అని మనం చదువుకున్నాం. మాఘ మాసం ఎప్పుడు వస్తుంది? నార్మల్గా జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లో. ఈ యొక్క మాఘ్ బిహులో భాగంగా దే విల్ కండక్ట్ దిస్ బఫెల్లో ఫైట్. ఓకే, సో ఈ బఫెల్లో ఫైట్ అనేది టోర్నమెంట్స్ లాగా ఒక ట్రెడిషన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సిన్స్ 1972 ఆన్వర్డ్స్. ఓకే, ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే బఫెల్లోస్ ఏంటి అంటే వైల్డ్ బఫెల్లోస్. మనకి అడవులలో దొరికే దున్నలు ఉంటాయి కదా, లైక్ బాహుబలి మూవీలో కూడా మనకు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో అలాంటి బఫెల్లోస్ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ బఫెల్లోస్ ఎక్కడ ఉంటాయంటే అలువియల్ గ్రాస్లాండ్స్లో, మార్షెస్లో, స్వాంప్లలో, అలాగే రివర్ వ్యాలీస్. మనకు తెలుసు నార్త్ ఈస్టర్న్లో మనకి మంచి రివర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫేమస్ రివర్ సిస్టమ్ ఏంటి? బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. అక్కడ మనకి అలువియల్ ప్లేన్స్ ఉంటాయి, మార్షెస్ ఉంటాయి, స్వాంప్స్ ఉంటాయి. సో ఆ ఏరియాస్లో మనకి ఈ వైల్డ్ బఫెల్లోస్ అనేవి కనిపిస్తాయి. అండ్ అసలు ప్రాబ్లం అంతా ఏంటి అంటే వీటిని ఎండేంజర్డ్ లిస్ట్ కింద IUCN డిక్లేర్ చేసింది. ఎండేంజర్డ్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క నెంబర్ అనేది తగ్గిపోతుంది. సో గవర్నమెంట్ ఏం చేయాలా? ఇట్ హ్యాస్ టు కన్సర్వ్ దిస్
స్పీసీస్. దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ దీన్ని ఈవెన్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో పెట్టారు అండ్ అపెండిక్స్ 3 ఆఫ్ సైట్స్లో కూడా ఉంచడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇలాంటి బఫెల్లో లైక్ ఇట్లాంటివి పోటీలు అలాంటివి పందాలు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్గా ఇంజూరీస్ అవుతాయి యానిమల్స్కి. యానిమల్స్ యొక్క రైట్స్ అనేవి వయోలేట్ అవుతాయి. సో అందుకని ఏమైంది అంటే మన ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఆఫ్ 1960 ఏం చెప్తుంది అంటే యానిమల్స్కి అన్నెసెసరీగా పెయిన్ కలిగించే అలాగే సఫరింగ్స్ కలిగించే లాంటి యాక్షన్స్ చేయకూడదు. దే ఆర్ ప్రివెంటెడ్ అండర్ దిస్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ అనే చెప్తారు. అయినా కూడా వాళ్ళు వినకుండా లైక్ దే ఆర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ యానిమల్ ఈవెంట్స్ లైక్ కాక్ ఫైట్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ లైక్ జల్లికట్టు, కంబాలా అండ్ ఈవెన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బఫెల్లో ఫైట్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలాసార్లు యానిమల్స్కి అన్నెసరీ పెయిన్ వస్తుంది, సఫరింగ్ వస్తుంది. ఇవన్నీ కలిసి ఒక కేస్ కింద సుప్రీంకోర్టు ఫైనల్గా చూసిందనమాట. అదేంటంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏ నాగరాజ 2014 కేసు. ఆ కేసులో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు బ్యాన్ బుల్స్ కానీ బుల్లక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్లో యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ జల్లికట్టులో కానీ బుల్లక్ కార్ట్ రేసింగ్లు కానీ యూజ్ చేయొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పింది. కానీ ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ ఏంటి అంటే జల్లికట్టుని ఎగ్జామ్ చేశారు. ఎందుకంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది. ఇట్ ఇస్ ఆర్ ట్రెడిషన్, వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్ అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ లాస్ పాస్ చేయడం వల్ల జల్లికట్టుని మాత్రం ఈ యొక్క యాక్ట్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంది, ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ లా చేసింది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. అట్లా అని చెప్పి అస్సాం గవర్నమెంట్ ఏం చేసింది అంటే అస్సాం గవర్నమెంట్ కూడా ఒక బిల్ని పాస్ చేసింది. ఆ బిల్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ అస్సాం అమెండ్మెంట్ బిల్ 2025. అండ్ ఈ బిల్లో ఏం చేశారంటే ఈ బఫెల్లో ఫైటింగ్స్ అనేవి మా పిహిలో భాగం, ఇది మా కల్చరు, ఇది అహోమ్ డైనాసిటీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ దీని చరిత్ర చూసుకున్నట్లయితే 200 years పైగానే ఉంది, దాన్ని మేము ఇప్పుడు స్టాప్ చేయలేము. సేమ్ జల్లికట్టు ఈవెంట్కి ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఒక లాని పాస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఈ యానిమల్ గ్రూప్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారంటే పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా, వాళ్ళు ఒక గ్రూప్ పెటా అని అంటారనమాట. ఈ పెటా వాళ్ళు ఏం చేశారు, అట్టెట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని క్రిటిసిజమ్స్ అనేవి చేశారు అండ్ వీళ్ళు వెళ్ళేసి ఇప్పుడు కోర్టులో కేసు అనేది ఫైల్ చేశారనమాట. ఎందుకంటే 2025లో అయింది కాబట్టి తర్వాత ఇప్పుడు 2026లో ఉన్నాం కదా. సో ఈ పెటా వాళ్ళందరూ కలిసి ఈ మూవ్ని క్రిటిసైజ్ చేసి అస్సాం గవర్నమెంట్ యొక్క మూవ్ని క్రిటిసైజ్ చేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ అనేది ఫైల్ చేశారు. వాళ్ళు చేసిన క్రిటిసిజం ఏంటి అంటే ఈ మూవ్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ని ప్రొహిబిట్ చేస్తుంది, ప్రొహిబిట్ చేసి యానిమల్స్ని ఇక్కడ మనం ఫోర్స్ఫుల్గా ఫైట్ చేసే విధంగా ప్రమోట్ చేస్తుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బిల్ అనేది మన కాన్స్టిట్యూషన్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆర్టికల్ 48A, ఆర్టికల్ 51AG అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా ఇది వయోలేట్ చేస్తుంది అని అంటున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏ నాగరాజ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది బుల్స్ని యూజ్ చేయదు ఇలాంటి యాక్టివిటీస్లో. ఆ జడ్జ్మెంట్ని కూడా వయోలేట్ చేస్తుందని చెప్పి ఈ పెటా ఈ గ్రూప్ వాళ్ళు క్రిటిసైజ్ చేసేసి హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. అదే మీ ఆర్టికల్ టైటిల్. ఈ ఆర్టికల్ టైటిల్ చూసుకున్నట్లయితే ఏం చెప్పింది, లైక్ గుహాటీ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అని చెప్పి. ఇప్పుడు గుహాటీ హైకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే అస్సాం గవర్నమెంట్కి క్లియర్గా చెప్పింది దేర్ షుడ్ బి నో బఫెల్లో ఫైట్స్, నో బఫెల్లో ఫైట్స్ మోర్ జూట్స్ షుడ్ టేక్ ప్లేస్ ఇన్ ద స్టేట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి గుహాటీ హైకోర్టు అయితే ఇప్పుడు జడ్జ్మెంట్ ఇచ్చింది. అండ్ గుహాటీ హైకోర్టు ఏం చెప్పింది అంటే బఫెల్లో ఫైట్స్ ఇన్ అస్సాం కెన్ నాట్ బి పర్మిటెడ్, మనం పర్మిట్ చేయలేము అండర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ 1960. జల్లికట్టుకి ఇచ్చినట్టు దీనికి పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పి గుహాటీ హైకోర్టు అనేది చెప్పడం జరిగింది అనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో మీకు చెప్పాను క్వశ్చన్ ఎలా వస్తుంది, మోర్ జూజ్ ఇస్ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మీకు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ యాక్ట్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ రెండింటిని మీరు క్లియర్గా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈసీఐ ఇన్ యాక్షన్ ఆన్ ప్రైమ్ మినిస్టర్స్ వయోలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ ట్రబులింగ్. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్.
అసలు ఏమైంది అంటే మనందరికీ తెలుసు 4 స్టేట్లలో ఒక యూటీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ స్టేట్లో మనకి వెస్ట్ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో అండ్ అస్సాంలో అండ్ యూటీ వచ్చేసి పుదుచ్చేరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఏప్రిల్లో అండ్ మేలో ఎలక్షన్స్ ఉంటాయని చెప్పి డేట్ డిక్లేర్ చేసింది. ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయాయి, అదంతా మనకు తెలుసు. టర్న్అవుట్ కూడా పెరిగింది బికాస్ ఆఫ్ ఎస్ఐఆర్ అని చెప్పి చాలా ఆర్టికల్స్ మనం చదువుకున్నాం. రీకాల్ దట్. సో ఏంటంటే మనకి ఎలక్షన్స్ అనేవి డేట్స్ అనేవి ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత ఆ ఏరియాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో రీసెంట్గా ఏమైంది అంటే ఏప్రిల్ 18th రోజున మన ప్రైమ్ మినిస్టర్ ఒక నేషనల్ అడ్రస్ అనేది చేశారనమాట. అది కూడా దూరదర్శన్ ఛానల్ యూజ్ చేసుకొని ఒక బ్రాడ్కాస్ట్ అయితే చేశారు. ఆ బ్రాడ్కాస్ట్లో డీలిమిటేషన్ గురించి చెప్పారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని చెప్పి అతను ఇస్తూ ఉండి అపోజిషన్ పార్టీ వాళ్ళని కొంతవరకు తిట్టడం లాంటిది, క్రిటిసైజ్ చేయడం లాంటిది చేశారనమాట. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది, ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎలా నేషనల్ అడ్రస్ చేస్తారు, చెయ్యకూడదు కదా, ఎందుకంటే 4 స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకొక యూటీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో నేషనల్ వైడ్గా దూరదర్శన్ ఛానల్ యూజ్ చేసుకొని ఎలా ప్రసంగిస్తారు. సో అలా ప్రసంగించినట్లయితే ఏమవుతుంది, ఆబ్వియస్గా రూలింగ్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ అనేది తీసుకుంటారు కదా. సో అలా తీసుకోవడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో అందుకని ఈసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఐదర్ మెయిన్స్లో కానీ ఆర్ ఎల్స్ ప్రిలిమ్స్లో కానీ. సో ఇప్పుడు మనం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేషనల్ వైడ్ అడ్రస్ ఇచ్చారు. ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే డిస్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నారు. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, అసలు ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక క్యాండిడేట్ కానీ ఈ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు పాటించాల్సిన నియమాలనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఎవరు ఇది ఇష్యూ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారం ఎక్కడిది అన్నట్లయితే మనకి ఆర్టికల్ 324లో క్లియర్గా చెప్తారు, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఆ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఈసీఐ హ్యాస్ ఎ పవర్ టు డూ ఎనీథింగ్. అందులో ఒకటి వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఏ ఆర్టికల్లో ఉంటుంది అంటే ఆర్టికల్ 324లో ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. సో ఇది ఎప్పుడు ఫోర్స్లోకి వస్తుందంటే ఎలక్షన్ స్కెడ్యూల్ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుందో, అనౌన్స్ చేస్తుందో అప్పటి నుంచి ఎంటైర్ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇంక్లూడింగ్ కౌంటింగ్ అండ్ రిజల్ట్ డిక్లరేషన్ వరకు కూడా ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎలక్షన్ స్కెడ్యూల్ వస్తుందో టిల్ కౌంటింగ్ అండ్ అనౌన్సింగ్ ఆఫ్ రిజల్ట్ అప్పటి వరకు కూడా ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ కవర్స్ కొన్నిసార్లు ఎంటైర్ కంట్రీ కూడా కవర్ అవుతుంది, కొన్నిసార్లు ఎంటైర్ స్టేట్ అనేది కౌంట్ అవుతుంది బేస్డ్ ఆన్ జనరల్ ఎలక్షన్స్. మనకి లోక్సభ ఎలక్షన్స్ అయితే ఎంటైర్ కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తారు, మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఆ స్టేట్లో అనేది ఉంటుంది అనమాట. దీని యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు ఎంసీసీ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ వచ్చేసి రూలింగ్ పార్టీ వాళ్ళు ఏదైతే అఫీషియల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఫర్ షూర్ కొన్ని బెనిఫిట్స్ అనేవి లాక్కునే అవకాశం ఉంటుంది, దానివల్ల వేరే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఈ ఎంసీసీని తీసుకొచ్చారు. ఇప్పుడున్న కేసు ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ ఒక దూరదర్శన్ నేషనల్ మీడియాని యూజ్ చేసుకుని ఇలాంటి ప్రసంగాలు చేసి అపోజిషన్ వాళ్ళని తిడితే ఏమవుతుంది, ఆబ్వియస్గా ఏవైతే స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయో ఆ పీపుల్ పైన ఇంపాక్ట్ ఉండేసి ఈ పార్టీకి నేను ఓటు వేయనని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానివల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేట్ అవుతుందని చెప్పి ఇప్పుడు అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్టోరల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి, ఎలక్షన్స్ పీస్ఫుల్గా అలాగే ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయడానికి ఎస్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అండ్ అంతేకాకుండా ఇష్యూ బేస్డ్ క్యాంపెయినింగ్ లైక్ కాస్ట్ బేస్డ్ క్యాంపెయినింగ్స్ కానివ్వండి, హేట్ స్పీచ్ చేసేలా కానీ అవంతా జరగకుండా ఉండాలి అంటే కూడా ప్రాపర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. సో ఇందులో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటి, అసలు ఏమి ఉంటాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అంటే ఫస్ట్ వచ్చేసి జనరల్ కండక్ట్. జనరల్ కండక్ట్ అంటే మనకి చాలా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్స్ ఉంటాయి, లైక్ హిందూస్ అయితే టెంపుల్స్కి వెళ్తారు, క్రిస్టియన్స్ అయితే చర్చెస్కి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మాస్కి వెళ్తారు. సో ఆ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మాత్రం
ఎలక్షన్ ప్రాపగండా కానీ ఎలాంటి కమ్యూనికేషన్ని మాత్రం మనం క్రియేట్ చేయవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటింగ్స్ అండ్ పొజిషన్స్ ఫర్ షూర్ చేసుకుంటారు కదా, కానీ ఈ మీటింగ్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీస్ లోకల్ పోలీస్ వాళ్ళకి ముందే వాళ్ళ యొక్క వెన్యూ ఏంటి, ఎక్కడ పెడుతున్నారు, ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉన్నారు, ప్లాన్ ఎలా చేస్తున్నారు, ఈవెన్ ర్యాలీస్ ఎలా చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ముందే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు ఎలాంటి స్టాంపెడ్స్ కానివ్వండి అల్లర్లు కానీ జరగకుండా అయితే వాళ్ళు ట్రై చేస్తారు టు మెయింటైన్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోలింగ్ డే రోజు కూడా వాళ్ళు పాటించాల్సింది ఏంటి అంటే ఓన్లీ అథరైజ్డ్ పర్సనల్స్ మాత్రమే, ఎవరికైతే అధికారం ఉంటుందో నార్మల్లీ ఎవరైతే ఎలిజిబుల్ పర్సనో వాళ్ళు మాత్రమే పోలింగ్ బూత్లోకి వెళ్తారు. అండ్ పోలింగ్ బూత్లో చుట్టుపక్కల కానీ బయట కానీ లోపల కానీ ఎక్కడ మనీ ఇవ్వడం కానీ అంటే మనీ పంచడం కానీ లిక్కర్లు ఇవ్వడం కానీ చేయకూడదు. అవి స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ మేనిఫెస్టోస్ గురించి కూడా ఇందులో ఉంది. ఇది ఏంటి అంటే ఎలక్షన్ మేనిఫెస్టోస్ తీసుకొచ్చినప్పుడు అంటే మనం క్యాంపెయిన్స్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వయోలేట్ చేయకుండా ఉండేలా కూడా చూసుకోవాల్సిన అవసరం ఆ పొలిటికల్ పార్టీకి ఉంటుంది అండర్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అండి ఈసారి, బికాస్ ఆఫ్ ఎలక్షన్స్, బికాస్ ఆఫ్ ఎస్ఐఆర్ అదంతా. సో ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి దీని గురించి చూసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్పిజి క్రైసిస్ గురించి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ మనం ఇంతకుముందు చదువుకునే ఉన్నాయి న్యూస్లో, అంతకుమించి కొత్త ఏం లేదు. రిగార్డింగ్ యశ్వంత్ వర్మ కూడా ఒక ఆర్టికల్ ఉంది. సో నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాము, అతను రిజైన్ చేశారు అదంతా అని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డన్ ఇన్ ఆర్ ఎర్లియర్ క్లాస్ కాబట్టి నేను అన్ని అంత ఫోకస్ చేయట్లేదు. అండ్ ఈ ఆర్టికల్ కూడా నిన్న మనం చదువుకున్నాము, ఎల్పిజి క్రైసిస్ వచ్చింది, వాట్ ఇండియా షుడ్ డూ. సేమ్ థింగ్ మళ్ళీ ఇదే ఇచ్చారు, ఇంతకుముందు చేయలేదు. ఇక్కడ ఎనర్జీ రిఫార్మ్ గురించి ఇచ్చారనమాట. ఓకే, సో ఈరోజు క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలాగే మీకు క్వశ్చన్ వస్తుంది, అండ్ ఈసారి వస్తుందని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, పేపర్ వచ్చేదాకా నేను కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి మౌజూద్ రీసెంట్లీ న్యూస్ ఇట్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. ఏ వచ్చేసి ట్రెడిషనల్ రైస్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ డాన్స్ పర్ఫార్మ్ డ్యూరింగ్ బిహు. థర్డ్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ బఫెల్లో ఫైటింగ్ స్పోర్ట్ ఆఫ్ అస్సాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఎ రెస్లింగ్ ఈవెంట్ ప్రాక్టీస్ ఇన్ అప్పర్ అస్సాం. చూడండి అన్నీ కూడా అస్సాము బిహు అనే ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఏదైనా ఎలిమినేట్ చేద్దామా అన్నట్టు కూడా లైక్ ఆ ఎగ్జామినేషన్ ప్రెషర్లో ఆ థాట్ మనకి రాదు. సో ఎన్నోసార్లు మీరు రివిజన్ చేసి పర్ఫెక్ట్ అవుతే తప్ప ఇట్లాంటివి మనకి ఎగ్జామినేషన్ హాల్లో స్ట్రైక్ అవ్వవు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే ఇప్పుడు మనకు గుర్తుంటుంది, ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి మేడం ఏముంది బఫెల్లో ఫైటింగ్ కదా అంటారు. బట్ అదే పాయింట్, అదే ట్రిగర్ మీకు ఎగ్జామ్ హాల్లో రావడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు క్లాసెస్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్తో అలాగే మీరు ఎక్కువ రివైజ్ చేస్తూ ఉంటే కూడా మీకు అలాంటి మెమరీ అనేది వస్తుంది. సో డూ ఫోకస్ ఆన్ యువర్ రివిజన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విత్ రెఫరెన్స్ టు యాంటీ డిఫెక్షన్ లా. ఫస్ట్ వచ్చేసి డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ cannot be disqualified under anti-defection law when he or she voluntarily gives up membership of his or her political party. Next one is a defection by at least 1/3 of elected members of a political party is considered as a merger. Next, abstaining from voting by a member of the house against the directive of his party can be considered as a defection. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ రైట్లో చెప్పమంటున్నారు, ఓన్లీ 1 స్టేట్మెంట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్ అన్నారు. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ టెల్ మీ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ బాక్స్, అసలు మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఆల్ గైస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.